నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపురం స్వర్ణాంధ్ర కళాశాలలో ప్రజాస్వామ్య హత్య దినం 1975 జూన్ 25 అంశంపై బీజేపీ ఆధ్వర్యంలో సదస్సు. నాటి చీకటి రోజులను గుర్తు చేస్తూ నాడు జరిగిన ప్రజాస్వామ్య విధ్వంసాన్ని ఖండించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. గొల్లవానితిప్ప గ్రామంలోని వంతెనపై జరుగుతున్న అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అంజిబాబు. పనుల విషయంలో ఎటువంటి జాప్యం వద్దని అధికారులకు సూచన. జూన్ 28 నుండి 3 రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం. పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన జేసీ రాహుల్ కుమార్ రెడ్డి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భీమవరం ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాతలకు సత్కారం. ప్రశంసా పత్రాలు, జ్ఞాపకాలు అందజేసిన డాక్టర్ నూలి వరప్రసాద్. ఇందిరాగాంధీ స్వార్థం కోసం విధించిన ఎమర్జెన్సీ కాలం దేశ చరిత్రలో అత్యంత చీకటి రోజులని కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాలను నేటి తరానికి తెలియజేయవలసిన అవసరం ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. నర్సాపురంలోని స్వర్ణాంధ్ర కళాశాలలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాస్వామ్య హత్య దినం 1975 జూన్ 25పై జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సదస్సుకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 1975 నాటి చీకటి రోజులు గుర్తు చేస్తూ నాడు జరిగిన ప్రజాస్వామ్య విధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు. భారతదేశ చరిత్రలోనే ఆ కాలం అత్యంత చీకటి రోజులని సరిగ్గా 1975 జూన్ 25వ తేదీన అప్పటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని కాపాడుకోవడం కోసం దేశంపై బలవంతంగా ఎమర్జెన్సీని రుద్దారని కేంద్ర మంత్రి విమర్శించారు. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన మన భారతదేశంలో ప్రజల ప్రాథమిక హక్కులను ఇందిరాగాంధీ కాలరాశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునివ్వడంతో అప్పటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి సిద్ధపడిందని పేర్కొన్నారు. ఆ చీకటి రోజుల్లో పత్రికల గొంతు నొక్కారని, ప్రధాన పత్రికలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి కఠినమైన సెన్సార్షిప్ విధించారని శ్రీనివాస వర్మ గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులను జైల్లో నిర్బంధించారని తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులను పూర్తిగా రద్దు చేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికారాలన్నీ కేంద్రం గుప్పెట్లోకి తీసుకున్నారని ఆయన వివరించారు. దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, వెంకయ్యనాయుడు, లోక్ నాయక్, జయప్రకాష్ నారాయణ్ వంటి నాయకులతో పాటు ప్రతిపక్షాలకు చెందిన వేలాది మంది కార్యకర్తలను జైళ్లలో బంధించి చిత్రహింసలకు గురి చేశారని పేర్కొన్నారు. దేశభక్తికి మారుపేరైన ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించి వేలాది మంది స్వయం సేవకులను అరెస్ట్ చేశారని తెలియజేశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు ప్రసిద్ధ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని 24 ఏళ్ల వయసులోనే జైల్లో పెట్టారని, కనీసం కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు కూడా ఆయనకు పెరోల్ ఇవ్వలేదని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఊరికే రాలేదని, ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే దేశం మళ్లీ వెలుగులోకి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను అత్యున్నతంగా గౌరవిస్తోందని, గతంలో రాజ్యాంగాన్ని ఏ విధంగా అవహేళన చేశారో నేటి యువతకు తెలియజేయడానికే ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని కేంద్ర ప్రభుత్వం సంవిధాన్ హత్యా దివస్ గా ప్రకటించిందని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్య విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో మళ్లీ అలాంటి చీకటి రోజులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా సెల్ సభ్యులు కపర్ది, జిల్లా ఉపాధ్యక్షులు పులపర్తి వెంకటేశ్వర్లు, మాజీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇంజటి వెంకటేశ్వర్లు, తోట గంగరాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గన్నాబొత్తుల సత్యవతి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య అత్యధికంగా కార్యక్రమం నిర్వహించబడతాం. సంవిధాన్ హత్యా దివస్ అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం పూర్తి అయిన రోజు అనేటువంటి విషయం. ఆ సందర్భంగా మనందరూ తెలుసు. మరి నాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు బీవీఆర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏదైతే 1975 జూన్ 25 ఉన్నదో భారతదేశం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని గోళీ చేసి హత్యగా విడిచిపెట్టినటువంటి ఎందుకు మనం ఈ విధంగా ఈ రోజు ఈ రకమైనటువంటి సదస్సులు నిర్వహించుకుంటాము అంటే 1975 జూన్ 25 నాటికి ఇందులో చాలా మంది పుట్టుండదు, చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆనాటి పరిస్థితుల్లో ఒకసారి మనం తెలుసుకోవడం ద్వారా దేశంలో ఆనాడు
పెద్ద ఎత్తున జరిగినటువంటి అఘాయిత్యాల గురించి మనందరూ కూడా తెలుసుకోవడం ద్వారా రాబోయే 2 రోజుల్లో దేశానికి తిరిగి అటువంటి ప్రమాదం లేకుండా రాకుండా మనం ఏ విధమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి విషయం మీద మనందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇదేమి పెద్ద శుభప్రదమైనటువంటి దినం కాదు మనం నిర్వహించుకోవడం. అది ఆలోచన ఏంటంటే ఎమర్జెన్సీ 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 అనేటువంటి పదమే మనలో చాలా మందికి తెలుసు, కానీ ఆ కాలంలో జరిగినటువంటి అఘాయిత్యాల గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. దీనికి ఇందిరాగాంధీ గారి నియంత్రణ పరిపాలనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రోజులు. ప్రతి ఎత్తున దేశంలో ఇందిరాగాంధీ గారి పరిపాలన మీద వ్యతిరేకత పెరిగి ఉన్నటువంటి రోజులు. అవినీతి ఆకాశానికి అంటినటువంటి పరిస్థితి. ఏదైతే ఆవిడ ప్రధానంగా ఉన్నటువంటి రోజుల్లో 1972లో దేశానికి స్వాతంత్రం జరిగినటువంటి స్వాతంత్రం 1952లో ఈ దేశంలో స్వాతంత్రం అంటే మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు 1952లో జరిగింది. తర్వాత 57, 62, 67, 72. 72లో జరిగినటువంటి ఎన్నికల్లో దీనికి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలహాబాద్ అనేటువంటి ఒక లోక్సభ నియోజకవర్గం నుంచి మీకు తెలిసిన అందరికీ ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నిక కావడం జరిగింది. తద్వారా ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించింది. అదే అక్కడి నుంచి పార్టీని వెళ్ళి అది మన పార్టీ ఇస్తారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, ఏ రకంగా మనం ఫేస్ చేసాం, ఎన్ని ఇబ్బందులు గురయ్యాం ఈ సంవత్సరాల ఈ ప్రయాణంలో అనేటువంటి విషయం. ఆర్ఎస్ఎస్ నిషేధించబడింది ఈ దేశంలో ఎమర్జెన్సీతో పాటు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎవరైతున్నారో వారు అర్ధరాత్రి తిరిగి ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతులు చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిరోధించాలనేటువంటి భాగంగా ఆర్ఎస్ఎస్ కూడా నిషేధించింది శ్రీమతి గాంధీ. అనేక మంది, వేల మంది సైనిక సేవకులు జైల్లో పంపబడ్డారు. ఈ దేశంలో ఆ కాలంలో అరెస్ట్ అయినటువంటి వారి సంఖ్యలో దాదాపు 50%, 40% ఆర్ఎస్ఎస్ గానీ దాని అనుబంధ విభాగాలకి మన పూర్వ పార్టీ ఏదైతుందో భారతీయ జనసంఘ పార్టీ గారికి చెందినటువంటి వ్యక్తి. అటువంటి పరిస్థితుల్లో కూడా మన నాయకులు త్యాగాలకు సిద్ధపడి కష్టపడి పనిచేసి రాత్రి పౌరులు పైన చైతన్యం చేసి అజ్ఞాతంలోకి వెళ్ళి పనిచేసినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆనాడు పనిచేసినటువంటి కార్యకర్తల్లో లేకపోతే ఆనాడు పనిచేసినటువంటి స్వయం సేవకుల్లో భారత పూర్తి గారు మనం చాలా చాలా తక్కువ పనిచేస్తున్నాం విషయాన్ని వైజాగ్లో పివి చర్మరావు గారు అరెస్ట్ అయ్యారు. చాలా మంది నర్సపురంలో, భీమవరంలో అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ రోజు ఏదైతే మేసా చట్టాన్ని అమలు చేసి ఆ మేసా చట్టం కింద దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రముఖ జర్నలిస్టుని, మేధావుల్ని, ప్రొఫెసర్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి విచారణ లేకుండా, తప్పు లేకుండా. అయితే అదే సందర్భంలో ప్రజాస్వామ్యానికి కాపాడుకోవడానికి మన పెద్దలు నాయకులు చేసినటువంటి ప్రయత్నాన్ని మనందరూ కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాలి. ఏదైతే లోక్నాయక్ జయప్రకాష్ జేపీ అంటాం మనందరికీ తెలుసు, పెద్దలకు తెలుసు. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశంలో అనేక పక్షాలను ఏకతాటిపై తెచ్చి ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ్, ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు. ఆయన కూడా అరెస్ట్ చేశాం. ఏదైతే పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చి బీహార్ లో, గుజరాత్ లో నవ నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. బీహార్ లో, గుజరాత్ లో ప్రారంభమైనటువంటి ప్రజా ఉద్యమాలు ఏదైతున్నాయో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు నుంచి కవించబడ్డారు ఆ ఉద్యమాల ద్వారా. ఇందిరాగాంధీ గారు ప్రధాన పదవి వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. ఏదైతే ఎమర్జెన్సీ కాలంలో ప్రతి అగాధ్యాలు బలవంతంగా మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించడం ద్వారా కొంతమంది మహిళల మీద పెద్ద ఎత్తున అత్యాచారాలు ఎవరైతే ఇందిరాగాంధీ గారి కుమారుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే రాజీవ్ గాంధీ గారి సోదరుడు ఎవరైతే ఉన్నాడో, సంజయ్ గాంధీ చేసినటువంటి అకృత్యాలు భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక నల్లటి చీకటి అధ్యాయంగా మనం కూడా భావించాలి, తెలుసుకోవాలి. యనమదురు డ్రైనేజీపై వంతెన అప్రోచ్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకుని వస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం భీమవరం మండలం గొలవానితిప్ప గ్రామంలోని వంతెనపై జరుగుతున్న అప్రోచ్ రోడ్డు పనులను ఎమ్మెల్యే అంజిబాబు పరిశీలించారు. వంతెన చుట్టుపక్కల అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏఈని పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల విషయంలో ఎటువంటి జాప్యం వద్దని, ఎటువంటి సహాయం కావాలన్నా తక్షణమే అందిస్తామని, ఈ వంతెనలకు అప్రోచ్ రోడ్లు వేయడం ఎంతో ముఖ్యమని అన్నారు. సుమారు 23 కోట్లతో 2 వంతెనలకు అప్రోచ్ రోడ్లు వేస్తున్నారని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
డ్రైవ్ మీద ఎంతో కాలం నుంచి ఆగిపోయిన అప్రోచ్లు టెండర్ పిలిపించి 25 కోట్ల రూపాయలతోటి పని చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. పని అత్యంత వేగవంతంగా జరుగుతుంది. బ్రిడ్జి అప్రోచ్ పూర్తి చేసి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దీని వలన ఈ తీర ప్రాంత వాసులకి తోకతిప్ప, గొల్లవాంతిప్ప, భీమవరంలో ఈ వంతెనలు రావటం వల్ల ప్రయాణ సౌకర్యం మరింత చేరువవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గొల్లవాంతిప్ప నుంచి ఎల్విఎన్ పురం గొంతులోకి వెళ్లే రోడ్డు బాగా పాడైందని పబ్లిక్ అంతా వచ్చి నిన్న ఈ రోజు తెలియజేశారు. ఇప్పుడు టెంపరీగా ఆ రోడ్డు ప్యాచ్ వర్క్ కి అరేంజ్ చేశాం. 2-3 రోజుల్లో వచ్చి ప్యాచ్ వర్క్ చేస్తారు. అక్కడ గొంతులో వాళ్ళ కాలినడక వంతెన పడిపోయింది. వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి టెంపరీగా బెయిలీ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని ఈ రోజే నిర్ణయం తీసుకున్నాం. 2-3 రోజుల్లో ఆ పని కూడా మొదలు పెడతాం. తీర ప్రాంతంలో కింద ప్రాంత ప్రజలందరూ కూడా ఎవరికి ఇబ్బంది ఉండకోకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాగల రోజుల్లో కింద ప్రాంతంలో అన్ని గ్రామాలకు కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసి రైళ్లు కట్టి అన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. జల జీవన్ మిషన్ కింద మంచినీటి సౌకర్యం మొన్న వేసవి కాలంలో అయితే తీవ్రంగా మంచినీటికి ఇబ్బంది పడ్డారు. ఆ సమస్య లేకుండా చేయడానికి కూడా ఆలోచన చేస్తామని చెప్పి తెలియదు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి 0 నుండి 5 సంవత్సరాల వయసు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలి అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జూన్ 28 నుండి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. జిల్లాలో సుమారు 1.75 లక్షల మంది 0 నుండి 5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 1151 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. వీటిలో 1063 స్థిర కేంద్రాలు, 52 మొబైల్ బూత్లు, 36 ట్రాన్సిట్ బూత్లు ఉండగా కార్యక్రమ నిర్వహణకు 4518 మంది వైద్య సిబ్బంది సేవలందించనున్నట్టు పేర్కొన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. వలస కూలీల పిల్లలను గుర్తించి వారికి కూడా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, శ్రీ శిశు సంక్షేమ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాభాయి మాట్లాడుతూ ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులకు జూన్ 29, 30 తేదీల్లో ఆశా, ఏఎన్ఎం వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రవిబాబు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుధాలక్ష్మి, వైద్యాధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ట్రైనింగ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు. పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వయసు వరకు ప్రతి సంవత్సరం పోలియో టీకాలు తప్పనిసరిగా పల్స్ పోలియో కార్యక్రమం రేపు మొదలుకొని 28, 29, 30వ తేదీల్లో పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్లని ఇన్వాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. దాదాపు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంచనా ప్రకారం 3 రోజుల కార్యక్రమంలో దాదాపు 1,75,000 మందికి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దాదాపు 0 to 5 years ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడిని టచ్ చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాలి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మనం పల్స్ పోలియో ఎప్పుడు భారతదేశంలో ఎరాడికేట్ చేసుకున్నా ఇక్కడ పల్స్ పోలియో లేకపోయినా కానీ పక్కనున్న దేశాల వల్ల మనకి రావడానికి అవకాశం
అవకాశం ఉంది. కాబట్టి ఇది నిరంతరం పరిశీలించుకుంటూ భారత ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఇలాంటి డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ప్రతి బిడ్డకి కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మన జిల్లాకు సంబంధించి రేపటి చూసుకుంటే దాదాపు 1151 బూత్ పాయింట్స్ లో మనం పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా 52 మొబైల్ యూనిట్స్, అదేవిధంగా 35 ట్రాన్సిట్ పాయింట్స్, ఎక్కడైతే బస్ స్టాండ్స్ లో కానీ రైల్వే స్టేషన్స్ లో కానీ ఎక్కడైనా ఇలా ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటే వాళ్ళందరికీ కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి ర్యాలీస్, అవగాహన కార్యక్రమాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజలకు సమాచారం చేరవేయాలి. దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్స్, మనకు సంబంధించి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకుని ఇప్పటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపు మొత్తం కూడా మన బూత్ పాయింట్స్ లో, ట్రాన్సిట్ పాయింట్స్ లో పోలియో చుక్కలు వేస్తారు. 29, 30వ తేదీన ఇంటింటికి వెళ్లి ప్రతి ఆశా ఏఎన్ఎం కూడా ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేసుకోవడం జరుగుతుంది. దాదాపు ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి 0 to 5 years 5 సంవత్సరాలకు ఎవరైనా పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటారని చెప్పేసి, పల్స్ పోలియో నుంచి మన భారతదేశాన్ని ఎంత వీలైతే అంత దూరంగా ఉంచుతారని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా ఈ సందర్భంగా భవిష్యత్తులో ఎటువంటి ఆపరేషన్లు, కీమోథెరపీ, రేడియేషన్ లేకుండా క్యాన్సర్ వ్యాధిని నయం చేసేందుకు అమెరికాలో విస్తృతంగా పరిశోధన నిర్వహించామని, రాబోయే కాలంలో భీమవరంలో ఈ వైద్య విధానాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డాక్టర్ నూలి వరప్రసాద్ తెలియజేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భీమవరం ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ నందు ప్రతి శుక్రవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న రక్తదాతలను ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు, జ్ఞాపకాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లా వాసి అయిన డాక్టర్ నూలి వరప్రసాద్ మాట్లాడుతూ CAR-NK థెరపీ ద్వారా క్యాన్సర్ పేషెంట్ యొక్క బ్లడ్ లోని టీ సెల్స్ ను తీసుకుని బయోటెక్నాలజీలో 7 నుండి 10 రోజులు యాంప్లిఫైర్ చేసి ఒక సెల్ ని 10 మిలియన్ ఇమ్యూన్ సెల్ గా రూపొందించి రోగికి ఎక్కించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి క్యాన్సర్ ను నాశనం చేస్తుందని పేర్కొన్నారు. బయోటెక్నాలజీలో PhD చేసి ఎన్నో విద్యా అర్హతలు పొంది గత 45 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ ప్రస్తుతం ఇక్కడకు విచ్చేయడం అభినందనీయమని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏఎస్ఎన్ రాజు అన్నారు. అనంతరం ఎం కేశవరావు 40 సార్లు, పి అచ్యుతరామరాజు 33 సార్లు, బి మావుళ్ళు 32 సార్లు, ఎన్ మధు 30 సార్లు, కె శివకుమార్ 28 సార్లు, బిహెచ్ చిరంజీవిరాజు 26 సార్లు రక్తదానం చేసిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ దుర్గాప్రసాద్, ట్రస్ట్ కోఆర్డినేటర్ వాడపల్లి రమేష్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. పేషెంట్ ని మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కీమోథెరపీ ఇస్తారు, తర్వాత ఏమో సైడ్ ఎఫెక్ట్స్, జుట్టు రాలిపోవడము, తర్వాత అన్ని వస్తాయి కదా, రేడియేషన్ ఆంకాలజీ అని, తర్వాత సర్జరీ, క్యాన్సర్ ఆంకాలజీ సర్జరీ, అది అన్నీ లేకుండా మనము కొత్తగా ఇప్పుడు అంటే మనం న్యాచురల్ గా హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ ని మనము యాక్టివేట్ చేస్తే అదేమో దే విల్ గో అండ్ ఫైట్ ద క్యాన్సర్ సెల్స్. దానికేమో యుఎస్ లో మనకి 9 years నుంచి అది డెవలప్ అయింది. 95% అక్యురసీ రేట్ వచ్చింది అనమాట, సక్సెస్ రేట్ వచ్చింది. ఇది ట్రీట్మెంట్ ఏమో బేసిక్లీ బ్లడ్ తీసుకుంటాము, తీసి అందులో CAR-T అని టీ సెల్స్ ఉంటాయి, టీ సెల్స్ మనం సెపరేట్ చేస్తాము. సెపరేట్ చేసిన తర్వాత దాన్ని బయోటెక్నాలజీ ప్రాసెస్ ఉంటాయి, 8 to 10 days, depending on the cells. Basically, we will amplify and magnify the cells. Then we will reinsert the white cells back into the patient, and then within 4 hours, they will start fighting the cancer cells and matter. Basically, blood extraction outpatient laga untundi. So basically, within 3-4 hours, patient into the బ్లడ్ ఇంట్రడ్యూస్ చేసిన కూడా 3-4 hours మన పేషెంట్ వెళ్ళిపోవచ్చు. సో అది 15 days లో మాక్సిమం పేషెంట్ రికవర్ ఉంటుంది. అది కొత్త ఇది యుఎస్ లో మామూలుగా యుఎస్ లోను, యూరోప్ లోను బాగా డెవలప్ అయింది. ఇక్కడ ఇండియాలో తీసుకొద్దాం అని చెప్పి నాకు ఆశ అన్నమాట. అది కానీ ఇండియాలో వచ్చిన తర్వాత ఇట్స్ డిఫరెంట్ కంట్రీ అండ్ డిఫరెంట్ 45 years అయిపోయింది కదా US వెళ్ళి. That's basically T cells and NK cells, natural killer cells and T cells అని తయారు చేస్తాం. ఇక్కడ మన రాజు గారికి, మన ఏఎస్ఎన్ గారికి బ్లడ్ బ్యాంక్ ఉంది కాబట్టి మనకి వీలైతే మన ఆంధ్రలో పెట్టుకుందామని చెప్పి నా ఆశ అనమాట. అది డిఫరెంట్ స్టేట్స్ వెళ్ళారు, మైసూరు, బెంగళూరు, కేరళ, కర్ణాటక ఇంకా తిరిగాను అనమాట. బాంబే, ఢిల్లీ చూసాను, హాస్పిటల్స్. కానీ మనం వీలైతే ఇక్కడ పెట్టుకుందాము అని చెప్పి అనుకుంటున్నాం.
ఆ తర్వాత మనం అయితే వీలైతే హైదరాబాద్లో పెట్టుకోవచ్చు, లేకపోతే వైజాగ్లో పెట్టుకోవచ్చు. ప్రసాద్ గారు మన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాస్తవ్యులు అని చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంది. ప్రాథమిక విద్య పశ్చిమ గోదావరిలోనే జరిగింది. తర్వాత బీటెక్ మైసూర్లో చేసి యునైటెడ్ స్టేట్స్ వెళ్ళిపోయి అక్కడ ఎంఎస్ చేసి తర్వాత బయోటెక్నాలజీలో పర్సూ చేస్తూ రీసెర్చ్ కూడా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే డాక్టర్ ప్రసాద్ గారు క్యాన్సర్ థెరపీని మిడిల్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కి ఎక్కువ మంది పేషెంట్స్ ఏర్పాటు చేసే విధంగా తక్కువ ఖర్చుతో ప్రత్యేకించి పేషెంట్ ఆధారితంగా చేసే ట్రీట్మెంట్ ని డెవలప్ చేసి దానిని ముందుకు తీసుకెళ్లి ఎక్కువ మంది పేషెంట్స్ వాడేటట్టుగా చేయడానికి గాను ప్రస్తుతం ఇండియాలో ప్రపంచ రక్త దాత దినోత్సవ సందర్భంగా మన ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాతల్ని గౌరవించడం, సన్మానించుకునే కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నాడు చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈ శుక్రవారం నాడు సుమారు ఒక 12 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నటువంటి రక్తదాతల్ని ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు వారందరినీ కూడా ఆహ్వానించుకుని తీసుకురావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సార్ డాక్టర్ యూలి వరప్రసాద్ గారు, పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులు, పెనుగొండ. ఈ డాక్టర్ గారు 45 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారు. సో డాక్టర్ గారు చాలా డిగ్రీలు, పిహెచ్డి, చాలా డిగ్రీలతో బయోటెక్నాలజీ దాంట్లో ఆయన పిహెచ్డి చేస్తున్నారు. భీమవరం పట్టణం 36వ వార్డు రామరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం నల్లం జ్యోతి సౌజన్యంతో గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర కోలాట బృందం చేసిన ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం స్వాతి ఆర్కెస్ట్రా వారిచే సినీ సంగీత విభావాన్ని నిర్వహించారు. అనంతరం మావుళ్ళమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వాహకులను ఘనంగా సత్కరించారు. శ్రీ మావుళ్ళమ్మ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రేవూరి గోగురాజు, గౌరవాధ్యక్షులు పంజా లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు కొండేపూడి గణపతి, కార్యదర్శి కోరసిక వెంకటేశ్వరరావు, కోశాధికారి మొదలవలస నాగేశ్వరరావు తెలియజేశారు. కోరసిక వెంకన్న, నెల్లూరి సుబ్బారావుతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి అఖండ అన్న సమారాధన జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
సోమేశ్వర స్వామి పోరాట భజన మన నల్లం జ్యోతి గారు ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతుంది. వారిని అడగగానే ఒప్పుకోవటం, మంగరాజు గారు ఫోన్ చేయటం, ఇదంతా జరిగింది. ఈ కోలాటం అనేది పూర్వం ఎప్పుడో సంప్రదాయంగా వచ్చేది, ఇది మళ్ళీ దాన్ని తీసుకురావటం కూడా జరిగింది. ఈ కోలాటం నిన్న మొన్న కోలాటాలు ఈ 2 రోజులేమో అది హైదరాబాద్ వాళ్ళది. ఇది భరతనాట్యాలు కోలాటాలతోటే చేయాలనుకుని ఆలోచన వచ్చింది, మాకు చేయటం కూడా జరుగుతుంది. మన భరతనాట్యాలు కోలాటం వల్ల మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మార్పు వస్తుంది, మార్పు రావాలి, మన మతాన్ని పెంపొందించాలి, మన అవేర్నెస్ తీసుకురావాలి ప్రతి ఒక్కరు కూడా. మరి అందరూ కూడా చీరలు కట్టే ఈ కట్టారు, ఇన్నాళ్ళ రోజు రోజుకి మార్పు అవుతుంది కాబట్టి ఆ మార్పుని అవేర్నెస్ లో తీసుకొచ్చారు మీరందరూ. రాత్రి ఒక అమ్మాయి 5 ఏళ్ల అమ్మాయి చీర కట్టిందంటే అద్భుతంగా కట్టింది, అలా డాన్స్ చేసింది అమ్మాయి, హైదరాబాద్ నుంచి వచ్చింది అమ్మాయి. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకురావాలని ఈ కోలాటం భజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మార్పు చేసాం. ఎదరెదర ఇంకా బాగా ఏర్పాటు చేస్తున్నాం. మా గుళ్ళో ప్రతి శుక్రవారం 400 మందికి వండించి పెడుతున్నాం. 8 సంవత్సరాల నుంచి 2 కర్రీస్ తోటి, సోనా మసూర్ బియ్యం తోటి, పెరుగుతోటి, కొబ్బరికాయ పచ్చడి తోటి, సాంబార్ తోటి, అరటిపండు తోటి, బజ్జీ తోటి, ఇన్ని రకాలుగా అందరూ సమానంగా అందరితోటి ఎవరొచ్చినా ప్లేట్లో తినేలాగా సమానత్వం కావాలని ఆలోచనతోటి, మన హిందూ మతాన్ని పెంపొందించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. వీరందరూ కూడా పనిమానికి వచ్చి ఇక్కడ కోలాటం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. వారి గుడి దగ్గరికి వచ్చి కోలాటం చేస్తున్నామంటే చెయ్యాలని అనుకోలేదు, అసలు ముందు అడిగినప్పుడు అయితే కుదరదని చెప్పాము. మేము అందరూ పెళ్లిళ్ళకి వెళ్ళి దానివల్ల మాకు వచ్చి చేయగలుగుతామో లేదా అని అనుకున్నాం. కానీ అనుకున్న దానికన్నా నిన్న వరకు కూడా 12-13 మంది ఉన్నది, వాళ్ళ 20 మంది అయ్యాం. చాలా సంతోషంగా ఉంది మాకు ఇలా మావళం తల్లి దగ్గర చేయడం అనేది. అడగగానే ఒప్పుకున్నాం. మేము ఎవరి దగ్గర కూడా డబ్బులు ఆశించి మట్టికి ఎప్పుడు ఈ కార్యక్రమాలు చెయ్యం, ఎందుకంటే మాకు కూడా హిందూ సాంప్రదాయం ఉండాలి, మేము సరదాగా అందరం చెయ్యాలని చెప్పి, అది కూడా మన లోకల్ టెంపుల్స్ లోనే కానీ బయట ఎక్కడికి వెళ్ళి అయితే చెయ్యం. 2-3 సార్లు కబురు పంపించారు, దాని గురించి మనం మాట కూడా చెయ్యాలని చెప్పి ఈ కార్యక్రమం నాది ఒక్కదాని కాదు, మెయిన్ మా కోలాటం టీచర్ గారైన కట్టిరెడ్డి రజనీ గారికి, ఆవిడ వల్లే మేము ఈ కోలాటం నేర్చుకోగలిగాం. అరేంజ్ చేయడం అంటే నేను చేయగలను కానీ తను నేర్పపోతే ఈ కార్యక్రమం ఇంతవరకు రాదు. సోమేశ్వర భజన మండలి తరపున మేము కూడా ఈ కార్యక్రమానికి వచ్చినాం, చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.